అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 6వ తారీఖు ఏప్రిల్ నెల 2025 నుంచి 12వ తారీఖు ఏప్రిల్ నెల 2025 వరకు, అంటే ఆదివారం నుంచి శనివారం వరకు, అలాగే పుష్యమి నక్షత్రం నుంచి హస్త నక్షత్రం వరకు, నవమి తిథి నుంచి పౌర్ణిమ తిథి వరకు, మేషరాశి నుంచి మీనరాశి వరకు వారఫలాలు ఎలా ఉందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎన్నాళ్ళకు అని చెప్పి కుజుడు మిథున రాశిలో ప్రతిష్ఠింపబడి కొన్ని నెలలుగా అక్కడే ఉండిపోయినటువంటి కుజుడు కరుణించి మనల్ని అనుగ్రహించి కర్కాటక రాశిలోకి రావడం జరిగింది. కర్కాటక రాశిలో అతని యొక్క స్థితి కొంచెం నీచంగా ఉంటుంది. అందులో కూడా కొన్ని డిగ్రీలు మాత్రమే, అన్ని చోట్ల కాదు. అందులో కుజుడు కానీ ఎప్పుడైనా కర్కాటక రాశి మీద ఆశ్లేష నక్షత్రం మీద వచ్చి కూర్చున్నప్పుడు ఆ సమయంలో ఎవరైతే పుడతారో పిల్లలు, వాళ్ళకి ఆశ్లేష బలి అనేటువంటి ఒక దోషం ఉంటుందన్నమాట. కాబట్టి ఈ నెలలో పుట్టే పిల్లలు ఆశ్లేష నక్షత్రం మీద ఎవరైనా పుడితే దాన్ని మనం గుర్తు చేసుకొని ఆ పరిహారం చేసుకోవడం మంచిది. ఈ వారం గ్రహస్థితిలో మొత్తం 5ంటికి 5 గ్రహాలు ఒకే చోట్ల ఉండిపోయాయి. శని, శుక్ర, బుధ, రాహు, అలాగే సూర్యగ్రహాలు అన్నీ కూడా 5 ఒకే చోట్ల ఉండిపోయి ఈ వారం అంతా అలాగే కనిపిస్తూ ఉందన్నమాట. దానివల్ల కూడా మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? గురువు వృషభ రాశిలో, కేతు కన్యా రాశిలో సంచరిస్తున్నారు. మొన్ననే మనమంతా కూడా ఉగాది పండగ చేసుకున్న తర్వాత కొత్త సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి అడుగుపెట్టాము. మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క మొదటి వార ఫలంగాని చూసుకుంటే, ఇందులో ఈ వారంలో కుజుని మార్పు వల్ల మేషరాశి వాళ్ళకి అలాగే మిగతా రాశుల వాళ్ళకి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది? అది కొందరికి మంచిదవుతుంది, కొందరికి నెగిటివ్ అవుతుందన్నమాట. కాబట్టి మనం క్లియర్గా ఈ యొక్క కుజగ్రహం యొక్క మార్పును ముందో తెలుసుకొని అన్ని రాశులకి, తర్వాత మిగతా గ్రహ ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావించండి. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి పంపించండి. మీతో 15 నిమిషాలు జాతకం మొత్తం చదివి మీ 58 పేజీల జాతకాన్ని మెయిల్ చేయడం జరుగుతుంది. పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే జాతకాన్ని PDF చేసి మీకు మెయిల్ కూడా చేస్తామన్నమాట. అయితే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళని ప్రత్యేకంగా ముఖం కనిపించే ఒక ఫోటో, చేతి రేఖలు కనిపించే ఒక ఫోటో కానీ వాళ్ళు పంపిస్తే దాన్ని కూడా నేను రెడీ చేసి వాళ్ళ జాతకాన్ని చెప్పడం జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఏ సమస్య ఉన్నా సింపుల్గా పరిష్కరిస్తాం. కాబట్టి దాన్ని thesimpleastrologer.com అని చెప్పినటువంటి నా యూట్యూబ్ ఛానల్ని మీరు గమనించాలి, సబ్స్క్రైబ్ చేయాలని తెలియజేస్తూ, మేషరాశి వాళ్ళందరికీ కూడా 6వ తారీఖు ఏప్రిల్ నుంచి 12వ తారీఖు ఏప్రిల్ 2025 వరకు వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మేషరాశికి అధిపతి కుజుడు ఇప్పుడు మిథున రాశి వదిలేసి కర్కాటక రాశిలోకి సంచరిస్తున్నారు. ఇది ఎంతో శుభకరమైనటువంటి విషయం. మేషరాశి వాళ్ళకి ఎంతో గొప్ప విషయంగా చెప్పాలి. అటు ఏలినాటి శని మొదలైందయ్యా అని చెబుతూనే వెంటనే కుజుడు ఎప్పుడైతే ప్రతిష్టంభించి మిథున రాశిలో ఉండి అనేక నెగిటివ్స్ ఇస్తున్నాడు. ఇది ఎలా ఉంటుంది తెలుసా అండి? IPL మ్యాచ్ మొత్తం 10 టీములు ఆడుతున్నాయి. కొందరేమో హైదరాబాద్ మాత్రమే నా టీము, మిగతా అంతా నాది కాదు, దేశాన్ని అనేక టీములుగా విడగొట్టేసి రాష్ట్రాల మధ్య గొడవ పెట్టేశారు అని ఒకడు. లేదండి, IPL మ్యాచ్ వల్ల అన్ని దేశాన్ని ఒకటి చేశారండి, అందరూ కూడా మన వాళ్ళే అటు ఇటు ఉండడం వల్ల కూడా మొత్తం IPL మ్యాచ్ అనేది ఐక్యమత్యాన్ని చాటుతుందని ఒకరు. ఉన్నది ఒకటే మ్యాటర్, 2 రకాలుగా కనిపిస్తుంది మనకి. అలాగే నెగిటివ్ థాట్స్ అనేది వచ్చినప్పుడు అలా ఉంటుంది. ఈ మేషరాశి వాళ్ళకి నెగిటివ్స్ అన్ని తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ మొదలైపోయింది. ఎప్పుడైతే కుజుడు కర్కాటక రాశిలో రావటం వల్ల వీళ్ళకి ఆత్మస్థైర్యం పెరుగుతుంది, సరైన నిర్ణయాలు తీసుకుంటారు, సంతోషంగా ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, మంచి శుభవార్తలు అందుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి బాగా ఉంది. అలాగే ఈ రాశి వాళ్ళకి ధన ఆదాయం కన్నా ఖర్చు విపరీతంగా ఉండడం అనేది కనబడతా ఉంది. కుటుంబ సంతోషాన్ని కాపాడుతూ పిల్లల చదువు పట్ల కూడా కొంచెం శ్రద్ధ వహించడం అనేది మంచిది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. బాగా మీరు సపోర్ట్ని వాడుకోవాలి. ఏ సమస్య ఉన్నా, ఏ చిన్న విషయం ఉన్నా సరే బంధువుల మీద, స్నేహితుల మీద డిపెండ్ అవ్వడం మేషరాశి వాళ్ళకి మంచిది.
ఆత్మస్థైర్యాన్ని బాగా కలిగి ఉంటారు. మనోబలాన్ని కలిగి ఉండి ధైర్యంగా నలుగురికి సహాయం చేసే స్థితిలో ఉంటారు. విలువైన వస్తువులు, వాహనాలు, భూములు కొనటానికి వారం మొదట్లో చాలా బాగుంది, మంగళకరంగా ఉంది. తల్లి ఆరోగ్యం విషయంలో ఎటువంటి బెంగ లేదు, బ్రహ్మాండంగా ఉంది. పిల్లల యొక్క చదువులు, వాళ్ళ విదేశీ యానాలు, దూర ప్రయాణాల గురించి కొంతవరకు పోస్ట్పోన్ చేయండి. ఒక 10 రోజుల తర్వాత మీరు ఏ నిర్ణయమైనా, ఒక 10 రోజులు కాదు, వారం రోజులు అంతే తీసుకున్న తర్వాత పిల్లల చదువులు, విదేశీ యానాలు, దూర ప్రయాణాల గురించి ఆలోచిస్తే మంచిది. అంతవరకు కొంచెం తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారంలో ఆరోగ్యం మేషరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. శత్రువులందరూ మిత్రులవుతారు. అప్పుల బాధల నుంచి బయటపడతారు. అనేక రకాల శుభాలు జరుగుతాయి. భార్య భర్తల మధ్య సంతోషము, ఆనందము ఉన్నప్పటికీ విభేదాలకి కూడా ఆస్కారాలు, కారణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్లో వ్యాపారం దెబ్బతింటుంది. ప్రేమికులకు అంతగా కలిసి వచ్చే సమయంగా కనిపించటం లేదు. లేనిపోని మిస్అండర్స్టాండింగ్ అవకాశాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. దూరంగా ఉన్న భార్య భర్తలు కలుసుకోవటానికి ఇప్పుడు అనుకూలంగా లేదు. పెళ్లి కాని వాళ్ళు ఇంకా కొన్ని రోజులు ఆగడం మంచిది. ఈ రాశి వాళ్ళందరికీ కూడా అదృష్టం చాలా బాగా కలిసి వస్తుంది. మంచి అదృష్టవంతులు అవుతారు. తండ్రులు, పెద్దలు, మామగారి యొక్క, అత్తగారి యొక్క బ్లెస్సింగ్స్ బాగుండి వాళ్ళ నుంచి రావాల్సిన సహాయ సహకారాలన్నీ సంపూర్తిగా అందుతాయి. ధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు. అదృష్టవంతులుగా చెప్పాలి. ఉద్యోగం విషయంలో ఎప్పుడైతే దశమాధిపతి అయినటువంటి శని మేషరాశికి వ్యయంలో ఏలినాటి శనిగా కూర్చున్నాడో ఉద్యోగం మీద తీవ్రమైన ప్రభావం అనేది చూపిస్తుంది. రావటమే శని స్పీడ్గా కొడతాడు దెబ్బ. ఎందుకంటే మహాపాపి ఆయన. 2.5 సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు ఆయన బలవంతుడు, ఆయన కర్మ ఫలదాత. మనం చేసిన మహాపాపాలకి దుమ్ము దులిపేస్తాడు. కాబట్టి ఉద్యోగస్తులు ముఖ్యంగా వాళ్ళ మీద ప్రభావం చూపిస్తున్నాడు ఏలినాటి శని. లేనిపోని తలనొప్పులు, లేనిపోని చిక్కుల్లో ఇరుక్కోవటం, లేనిపోని గొడవల్లో ఇరుక్కొని ఉద్యోగాన్ని మానేయాలని గట్టిగా నిర్ణయించుకోవటం, ఆవేశపడిపోయి ఉద్యోగాలు మానేస్తే కనీసం 5 సంవత్సరాలు ఉద్యోగంలో అనేక చిక్కులు, ప్రాబ్లమ్స్ మేషరాశి వాళ్లకు ఉండబోతున్నాయి. దయచేసి చెప్తున్నాను, ఉద్యోగపరంగా కూడా ఈ 2.5 సంవత్సరాలు కనీసం దాని మీద ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఎంత కష్టం ఉన్నా, ఎంత ట్రాన్స్ఫర్ అయినా జాగ్రత్తగా చేసుకోండి. వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలకి శని అధికారంగా చూపిస్తున్నాడు కాబట్టి అది కూడా జాగ్రత్తగా చూడాలి. శని ప్రభావం మేషరాశి మీద తీవ్రంగా ఉంటుంది. ఖర్చులు బాగా అధికంగా ఉంటాయని ముందే చెప్పాను. మీరందరూ కూడా మీ పరిహారాల కొరకు మీరు ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవడానికి కోసం నా యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నేను మీతో మాట్లాడతాను. మీ గోపాలయ్య గారు. నమస్కారం.